మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం సీరోల్ మండల పరిధిలో మన్నెగూడెం గ్రామంలో ఇటుక బట్టీలపై ఆధారపడి బతుకుతున్న జీవితాలు గత సంవత్సరం నుంచి 5 ఎకరాల భూమిని లీజుకు తీసుకొని ఇటుక బట్టీల వ్యాపారం చేస్తూ మా తల్లిదండ్రులు తాతల నుంచి వచ్చిన బిజినెస్ మేము ఇలాగా కొనసాగిస్తున్నాము. గత రాత్రి పడిన అకాల వర్షానికి దాదాపు 8 నుంచి 10 లక్షల రూపాయల నష్టం జరిగిందని, ఈ నష్టాన్ని పూడ్చుకున్నటకు 1 సంవత్సరం పాటు మాకు పడుతుందని, చిన్న అప్పులతో సతమతమవుతూ మేము అనుకోని సంఘటన వలన రోడ్డున పడవలసి వచ్చింది. ఇటుక బట్టీపై 30 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి అని ఇటుక బట్టీల యజమాని కొంచెం అశోక్ ఆవేదన వ్యక్తం చేశాడు. దగ్గర 1 లక్ష ఇటుక వరకు పోయిందండి. తక్కువ మెటీరియల్ కాస్ట్ వరకు 7 రూపాయల వరకు వేసుకున్నా కానీ 7 లక్షల వరకు లాస్ అయ్యండి. వర్కర్లు 30 మంది ఉంటారండి, మొత్తం బట్టి కొట్టేవాళ్ళు తీసేవాళ్ళు కలిపి. వర్షం స్టార్ట్ అవ్వగానే గట్టిగా ఒకసారి సడన్గా వచ్చేసరికి అందరూ లోపలికి వెళ్ళిపోయారు, మొత్తం ఇటుకంతా అడిచిపోయింది. మీది ఎక్కడ ఏరియా, ఇక్కడ ఎట్లా అంటే ఇది ఏంటి ల్యాండ్ మీరు కొన్నారా ఏంది? లీజ్ అండి. లీజ్ సంవత్సరానికి ఎంత? సంవత్సరానికి 1,50,000 అండి. 8 ఎకరాలు. 8 ఎకరాలు ఇచ్చు అంటే టోటల్గా 1,50,000 సంవత్సరానికి. అంటే ప్రతి సంవత్సరం మీరు అంటే ఎన్ని సంవత్సరాలు రాబట్టి వచ్చి చేయబట్టిడా? ఇదే ఫస్ట్ సంవత్సరం. ఇప్పుడు దాదాపు ఎంత నష్టం అయింది అంటారు? దగ్గర 10 లక్షల వరకు పోద్దండి. మళ్ళీ ఇది చేయడానికి మళ్ళీ ఎన్ని రోజులు పట్టవచ్చు? దగ్గర 15-20 రోజులు పట్టిందండి. ఓకే. మీరు అక్కడ నుంచి వచ్చి మరి ఇక్కడ చేస్తారు? మీ ఆంధ్ర కదా మీది? అవునండి. ఇక మా వృత్తి ఇదే అండి, ఫస్ట్ నుంచి మా తాతల టైం.